డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది కామన్గా ఉపయోగించేటువంటి టైప్. సెంటెన్స్ దట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఆర్ అసర్షన్ ఈజ్ కాల్డ్ ఏ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. అంటే స్టేట్మెంట్స్ని మనకి ఫ్యాక్ట్స్ని చెప్పేటువంటి ఒక వాక్యాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ద గర్ల్ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ద ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇవి పాజిటివ్గా ఉండే సెంటెన్సెస్. ఐ డు నాట్ అగ్రీ విత్ యువర్ డెసిషన్, దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఎవ్రీడే కమ్యూనికేషన్స్లో మనం ఉపయోగించేటువంటి కామన్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవి. ఇవి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా కూడా ఉంటాయి. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అనేది ఒక సెంటెన్సు. ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఇంకో సెంటెన్స్. ఐ డోంట్ లైక్ స్వీట్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. సో ఇటువంటి వాక్యాలన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు.